పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతికి అసలు లిమిట్స్ ఎందుకు? భూసేకరణ విషయంలో మళ్లీ తప్పులు. చంద్రబాబు నిర్ణయాలకు అడ్డు వస్తున్న కొందరు. దాదాపు అమరావతిలో ఇదే సాగదీత. పదే వద్దంటున్న ప్రతిపక్షం. ఓ సగటు వ్యక్తికి, సగటు కుటుంబానికి ఎంత భూమి కావాలి? ఇల్లు కట్టుకోవడానికి 100 గజాలు లేదా 60 గజాలు. అలాగే ఒక సగటు మనిషికి, సగటు రైతుకు ఎన్ని కొంతవరకు 10, 20, 100 ఎకరాల పరిధులు ఉన్నాయి. అయితే కొంతమంది విషయంలో అవి ఏవి వర్కౌట్ అవ్వవు. ఆస్తి విషయంలో ఎంతైనా ఉండాలి, అన్ని కార్లు ఉండాలి, ఇన్ని మేడలు ఉండాలి, 1000 ఎకరాలు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా కోరుకోవడంలో తప్పులేదు, ఆశ అనేదానికి అంతే లేదు. ఈ విషయాలు దాదాపు అందరికీ తెలిసినవే. కాకపోతే ఒక రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం రాష్ట్ర ప్రజల్లో కొందరి విషయంలోనూ, అలాగే కొందరు నాయకుల్లో, అలాగే కొందరు ప్రతిపక్ష నేతల విషయంలో మాత్రం భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో అటు మిడిల్ క్లాస్ మ్యాన్ విషయం కావచ్చు, రిచ్ మ్యాన్ విషయం కావచ్చు, ఎవరి విషయం తీసుకున్నా ఆశలు తక్కువ కాదు. అమరావతి విషయాన్ని దీనికి పోలిస్తే అందరికీ ఆస్తులు ఎక్కువ ఉండాలి, కానీ అమరావతి మాత్రం భూసేకరణ తక్కువే ఉండాలి అంటే ఎలా? ఒక సగటు మనిషికి ఈ ఎకరాలు ఉండాలి అని ఉంటే, ఒక సగటు మనుషులతో పోల్చుకుంటే ఒక రాజధాని అంటే, ఒక రాష్ట్ర రాజధానికి ఎన్ని ఎకరాలు ఉండాలో అన్నీ ఊహించని కష్టం. అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు చూసిన తర్వాత కూడా ఇన్ని ఎకరాలకి ఒక రాజధాని నగరం పరిమితం అవ్వాలి అనుకోవడం అనేది దాదాపుగా అమాయకత్వం అనే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి మీద తరచూ వినిపించే వాదన ఏంటంటే, అంత భూమి ఎందుకు? అంత భూమిని రైతుల నుంచి సేకరించాల్సిన అవసరం ఏమిటి? కాస్త భూమి తీసుకుని చకచక 4-5 భారీ భవనాలు కట్టేస్తే సరిపోతుంది కదా అని. అందుకు వేలాది ఎకరాల అవసరం ఏమిటి అన్న ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. ఇలాంటి లెక్కలు మాట్లాడే వారికి ఒకే ఒక సూటి ప్రశ్న: మన ఆస్తుల్ని పెంచుకోవడానికి అనుక్షణం తప్పిస్తుంటాం. ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలని కోరుకుంటాం. వ్యక్తిగతంగా ఆస్తిపాస్తుల విషయంలోనూ రాజీ పడినప్పుడు ఒక జాతికి చెందిన రాజధాని నిర్మాణ విషయంలో పరిమితులు ఎందుకు పెట్టుకోవాలి? పరిమిత భూమిలోనే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? రాజధాని నగరం అనేది ఒక జీవన విధానం, అదొక కల్చరల్ సెంటర్ అవుతుంది. రాజధాని నగరం అనేది 4 ఎత్తైన భవనాలు మాత్రమే కాదు, తరతరాలు ఈ నగరంలో సౌకర్యవంతమైన నివాసాలుండేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. భూమి పరిమితం. అలాంటప్పుడు రాజధాని పరిధిని పరిమితి చట్టాల్లో చుట్టేస్తే మహానగరంగా ఉండే అవకాశాన్ని మనమే మిస్ అవుతాం. హైదరాబాద్నే తీసుకోండి. ఇప్పుడు కొన్ని రోడ్లను చూస్తే అక్కడ విస్తరణకు అవకాశం ఉండదు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలికి నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రద్దీ వేళలో ఆ రోడ్లను కాస్త విస్తరిస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే రోడ్డుకు ఆనుకొని ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలున్నాయి. వాటిని తీసేసి రోడ్డు విస్తరణ అసాధ్యమనే చెప్పాలి. 15 ఏళ్ల క్రితం ఇదే రోడ్డును చూసినోళ్ళు ఇంత పెద్ద రోడ్లు అవసరమా అన్నోళ్ళు ఉన్నారు. ఈ రోజున ఆ రోడ్డు సరిపోవడం లేదు. మరి మరో 25 ఏళ్ల తర్వాత పరిస్థితి ఆలోచిస్తే భయం వేస్తుంది. పాలకుల దురదృష్టి లేకపోతే ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ మరో ఉదాహరణ ప్రస్తావిస్తాం. అందరికీ తెలిసిన హైదరాబాద్ ఓఆర్ఆర్ సంగతి చూస్తే గచ్చిబౌలి ఎంట్రన్స్లోనూ కొన్ని ఎగ్జిట్ల వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 25 ఏళ్లలో పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్న. మొత్తంగా చెప్పేదేమిటంటే, ఒక రాజధాని నగరాన్ని నిర్మించే వేళలో పరిమితులకు పోకూడదు. భవిష్యత్తు ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకోవాలి. భూసేకరణ పరిమితం అనుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ భవిష్యత్తులో ఇంత చెత్తగా డిజైన్ చేసినోడు ఎవడంటూ బండబూతులు తిట్టడం ఖాయం. ప్రతిదీ రెడీమేడ్గా, ఇన్స్టెంట్గా అయిపోవాలన్న యావ ఈ తరానికి ఎక్కువ. అందుకే దానికి తగ్గట్టే రాజకీయ నాయకులు సైతం తమ రాజకీయ అవసరాల కోసం రాజధాని నిర్మాణం మాయాబజార్ సినిమాల్లో సీన్ల మాదిరి వెంటనే ఆవిష్కృతం కావాలని తప్పిస్తుంటారు. అలాంటి తొందరపాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కష్టాలు ఖాయం. రాక ఏపీకి రాజధాని నగరం తయారవుతున్న వేళ పొదుపు పరిమితులు పెట్టుకునే ఉన్న భవిష్యత్తు ప్రయోజనాలకు అనుగుణంగా డిజైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.